Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. బట్ మీరు చేసిన మూవీస్లో బయట ఎక్కువ అంటే యూజువల్గా హీరోస్ ఇప్పుడు అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ అయినా కలిసినప్పుడు డెఫినెట్గా ఉపేంద్ర గారు అనగానే తీసింది ఎన్ని సినిమాలు అనేది చూడరు, ఎలాంటి సినిమాలు తీశారు అనేది ఎక్కువ చూస్తారు. ది బెస్ట్ మూవీస్ తీశారు మీరు. డైరెక్ట్ చేసింది అలానే చేశారు, యాక్ట్ చేసింది కూడా అలానే చేశారు. ఎక్కువ ఏ మూవీస్ చెప్తుంటారు? ఏ ఉపేంద్రని ఇక్కడ ఎక్కువ చెప్తారు. ఓకే, అది 2 మూవీ, అది ఏంటో తెలీదు, అంత ఇంపాక్ట్ చూపించింది. అదే అనుకుంటాను. సార్ ఇప్పుడు మీ సినిమాలలో చెప్పాలంటే అంటే క్యారెక్టర్ కోసం మీరు కొంచెం పరకాయ ప్రవేశం ఎక్కువ చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అది ప్రేమైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, లేకపోతే కొట్టే సీన్లు అయినా కావచ్చు. భయపడతాం నిజంగా కొట్టేసారేమో స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఎందుకని అంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు మీరు? ఫ్రమ్ డే 1 నుంచి కరుడు కట్టిన ఒక విలన్ అంటారు చూసారా, అలా ఉంటుంది మీది. కాదు, అదే నేను చెప్పేది, ఆ 2 ఫిల్మ్సే అంత ఇంపాక్ట్ అయ్యింది. ఇప్పుడు కన్యాదానంలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేశాను, మీరు అది మాట్లాడారు. ఉపేంద్రలో వైలెంట్గా బిహేవ్ చేసేదే మాట్లాడతారు, ఏంటి అంత ఇంపాక్ట్ అయిపోయింది అది. ఓకే, అందుకే ఆ ఇమేజ్ అలాగే ఉంది. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ అలా, ఆ క్యారెక్టర్లో అంత ఇది ఉంది, అందుకని ఆ ఇమేజ్ అలా అయిపోయింది. ఓకే ఓకే ఓకే. తెలుగులో బాగా నచ్చే సినిమాలు ఆ టైం నుంచి ఈ టైం వరకు డెఫినెట్గా మీకు కూడా ఉంటుంది. ఈ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా ఈ సినిమా డైరెక్షన్ కానీ లేకపోతే రైటింగ్ కానీ చాలా బాగుంటుందని అనిపించిన సినిమాలు అంటే మీకు చాలా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, రాజమౌళి గారిది, సుకుమార్ గారిది. వావ్ ఏంట్రా ఇది అని. ఎస్పెషలీ త్రివిక్రమ్ గారిది నేను అలా వైకుంఠపురంలో ఆ రివర్స్ స్క్రీన్ ప్లేలో ఫైట్ చేసేది థ్రిల్ అయిపోయాను నేను. ఫైట్ ఇలా చెప్పేకి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. ఫ్లాష్ బ్యాక్లో ఫైట్ చెప్తారు కదా, జబక్కని రివర్స్ చేసి అదని నాకు చాలా ఇష్టమైంది. తర్వాత ఒక క్లైమాక్స్లో ఒక ఫోక్ సాంగ్ని పెట్టుకొని ఒక క్లైమాక్స్ చేసింది కదా స్టైలిష్గా, అదన్నీ చాలా ఇదైంది. యాక్చువల్గా రివర్స్ స్క్రీన్ ప్లే మీకు బాగా ఇష్టం కదా, మీ సినిమాలలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి చాలా మంది నేర్చుకున్నారు. అలా కాదు, అందరూ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అవును, బట్ ఏంటి సార్ ఈ లుక్ అంతా చాలా వేరే లెవెల్లో ఉంది అసలుకి. ఆ టక్, షర్ట్ కొంచెం రెట్రో ఫీల్ ఉంది. 2000 ముందు స్టైల్ ఫిలం ఇది. ఓకే, కంటెంపరీ కాదు, కొంచెం ఒక బ్యాక్లో జరిగే ఒక సబ్జెక్ట్ ఇది. అందులో టైటిల్ కూడా ఆంధ్ర కింగ్ తాలూకా. ఏ లెవెల్లో ఉండిపోతుంది చూస్తేనేమో. ఈ హీరో కూడా మీరు ఉపేంద్రాలు ఎలా ఉంటారో అలానే ఉంటుంది ఆయన కూడా స్క్రీన్ మీద. హైపర్, అవును, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఓకే, తెలుగులో చేసింది తక్కువ మంది హీరోస్ తనే కదా మీరు. నెక్స్ట్ అంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళతో బన్నీతో అండ్ వరుణ్ తేజ్తో అండ్ రామ్తో ముగ్గురులో చాలా 3 డిఫరెంట్ క్వాలిటీసే చూసుంటారు. సో బన్నీలో బాగా నచ్చింది అంటే యాక్టింగ్ వైజ్ కానీ స్క్రీన్ మీద ఆయన నాకు ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ చూసేదానికి సింపుల్గా ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా సింపుల్గా చేస్తారు, అది స్క్రీన్ మీద వావ్ అనిపిస్తుంది. ఏంటి మ్యాజిక్ ఇది అని ఈజీగా చేస్తారు. యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసి కష్టం చేసి ఏముండదా, రెడీ జగజిగా చేస్తారు, అది వావ్ అనుకుంటుంది. ఈవెన్ షూటింగ్లో అంటే చాలా హ్యాపీగా. నేను ఒక మాట అడిగాను ఆయన్ని, చాలా ఎక్స్ట్రాండరీగా చెప్పారు. అన్నీ ఉంది కదా మీ దగ్గర, ఇంకేం కావాలి, ఇంకా ఎమరా, ఎందుకు ఫిలం, అది ఏంటో తెలియదు నాకు, ఫిలం అంటే అంత ఇది అని ఇంకేం చెప్పలేదు. నాకు ఎగ్జైట్మెంట్ ఓన్లీ మూవీస్ అంతే. ఆ వర్డ్ ఉంది కదా, యాక్చువల్లీ చాలామంది మూవీస్లో ఉంటారు, నేనేమో అది చేయాలి ఇది చేయాలా అని డ్రీమ్స్ ఉంటుంది. ఆయనకేమంటే డ్రీమే ఫిలం. నాకు ఫిలం అంతే అంత ఇది అని అప్పుడే తెలిసింది, ఎక్కడో వెళ్ళిపోతారు వీళ్ళు అంత. ఓకే, చెప్పేటప్పుడు కూడా అంత ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారా? జెన్యూనిటీ ఉంది అది. ఓకే, రియల్గా నేను ఫిల్మ్ అంత లవ్ చేస్తాను అనేది ఉంది కదా. అవును, అది ఫిలిం లవర్స్ మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా ఫిలిం లవర్ కాబట్టి యు నో వెరీ వెల్, బెటర్ దెన్ అదర్స్. బట్ ఆఫ్టర్ పుష్ప 2 అనిపించిందా బన్నీ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు? ఈరోజు ఆయన అప్పుడే తెలిసింది, ఆయనకి అందరికీ తెలుసు యాక్చువల్లీ. అలో ఇండియా వాచ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని, డాన్సర్, పర్ఫార్మెన్స్, ఆ మేనరిజమ్స్ అన్నీ, అందుకే అక్కడ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉంటారంటే బికాస్ ఆఫ్ దేర్ యోగ్యత అంటారు కన్నడలో. 2 ఉండాలి, అది 2 ఉంది.
బెస్ట్ క్వాలిటీ ఏంటి బన్నీలో మీకు బాగా నచ్చింది ఆఫ్ స్క్రీన్? వెరీ క్యాజువల్గా ఉంటారు, వెరీ వెరీ సింపుల్గా ఉంటారు, వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్, యాక్చువల్లీ వెరీ లవబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే. అండ్ వరుణ్ తేజ్ వెరీ కామ్. అంటే నేను ఎక్కువ స్క్రీన్ షేరింగ్ లేదు ఆ ఫిలంలో, ఎప్పుడో ఒకసారి మీట్ చేశాను. ఈజ్ ఎ వెరీ, నేను ఒకే ఒకసారి మీట్ చేశాను ఆ ఫిలంలో, కాంబినేషన్ అంత లేదు. ఓకే. ఈ ఫిలంలో ఈయన అంటే వెరీ వెరీ రామ్ గారు, హీ నోస్ సో మెనీ థింగ్స్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ ఏజ్కి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఈయనకి ఇంత థాట్స్, ఇంత ఇది, ఇంత ఒక మెచ్యూరిటీ ఎలా వచ్చింది అని. హీ సో ఇన్నోసెంట్గా కనబడతారు. హీ సో నాలెడ్జబుల్ యాక్చువల్లీ. ఓకే. ఈజ్ రియలీ వెరీ జినియన్ అనిపిస్తుంది. మంచి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఫైట్ అని చాలా ఉంది ఆయన. అంటే యాక్చువల్గా మీరు ఒక పెద్ద డైరెక్టర్ అండ్ ఒక స్టార్ హీరో, వేరే లాంగ్వేజ్లో చేసేటప్పుడు హీరోతో ఫైట్ ఈక్వల్గా ఉండాలనే చూస్తాం డెఫినెట్గా, ఎవరైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ రిలీజ్ అవుతుంది. అక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ. నేను అలాంటి ఫిలిం ఒప్పుకోరా? లేదంటే అది బాగుండదు యాక్చువల్లీ. అంతే, అకార్డింగ్ టు మై దిస్ ఐ కెనాట్ యాక్చువల్లీ నా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయకూడదు బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇది. నేను అందుకే ఫస్టే అది అనుకుంటాను యాక్చువల్లీ, ఇలా ఉంటేనే చేస్తాను నేను ఇలాంటి క్యారెక్టర్. ఏమైనా రాంగ్గా ఫైట్ చేసేది అలాంటిది, ఏమైనా హర్ట్ అయ్యే ఇలాంటి సీన్ ఉంటే, ఈవెన్ దో ఇట్ రిక్వైర్స్ ఫర్ ది మూవీ అంటేనే కూడా బెటర్ యూ గో ఫర్ సంబడి ఎల్స్, నేను చెయ్యను అనే చెప్పేస్తాను. ఓకే. అలాంటి ఏం లేదు, ఒక ఎక్స్ట్రాండరీగా ఉంది, ఏమారా నాకు ఇష్టమవుతుంది, ఒక సబ్జెక్ట్లో కూడా ఒక మంచి ఇది ఉంటే అంటేనే చేస్తాను. నరేషన్ చేసేటప్పుడు చెప్పేస్తారు క్లియర్గా. అలా ఉంటే నేనే ఒప్పుకోను. అది బెస్ట్ కదా అసలుకి. అంతే అంతే. అదేం నేను వై షుడ్ ఐ జడ్జ్ యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. నాకు ఇష్టం ఉందో లేదో అనేది, అంటే నేను చేసేకి అవుతుందా లేదా అని. అవును అవును. నాకేమైనా డిస్కంఫర్ట్ అయితే లేదు అని చెప్తాను అంతే, వచ్చిన తర్వాత చెప్పకూడదు అది. అవును. బట్ ఉపేంద్ర సార్, అంటే మీ చిన్నప్పుడే మీ ఐస్కి ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నేను విన్నాను. ఈ మిడిల్ బాల్స్ని మీరు ఎక్కువ మూవ్ చేయలేరు అని కూడా నేను విన్నాను. మూవ్ అవుతూ ఉంటుంది, ఇట్ ఇస్ నాట్ మూవ్ చేయలేదని కాదు, అలా చేంజ్ చూడండి ఇలా ఉంటుంది. ఎక్కువ చేయలేరా లేకపోతే లేదు అవుతుంది అది, అది ఇలా అంటే ఇది ఆ షేక్ ఉంది. షేక్ ఉంది. ఓకే ఓకే. ఏంటి సార్ అది ప్రాబ్లం? ప్రాబ్లము ఏం తెలీదు, డిఫెక్ట్ ఎఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. అది కొన్నిసారి వాడతాను ఫిలంలో. ఓకే ఓకే. అంటే ఆర్టిస్ట్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ మీ సినిమాలలో అది ఎక్కడ లోపం అని కూడా కనిపించదు మనకి, ఎగ్జాక్ట్గానే ఉంటుంది మరి. అవునవును, ఎప్పుడు అలా ఉండదు. కొన్ని యాంగిల్లో కొన్ని టైం నేను కొంచెం లూజ్ వదిలితే అది షేక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా. ఓకే ఓకే.